కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా భీకర వాతావరణాన్ని తలపిస్తోంది. పేలుడు దాటికి బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా ధ్వంసం కావడమే కాకుండా సమీపంలో ఉన్న జొన్నలదొడ్డి గ్రామంలో ఇల్లులు కూడా దెబ్బతిన్నాయి. భారీ పేలుడు శబ్దం 7 కిలోమీటర్ల మేర వినిపించిందని, భూమి కంపించినట్లు అనిపించిందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో వాటిల్లినటువంటి పేలుడు ప్రమాదంలో దాదాపు 20 మంది వరకు కూడా కార్మికులు చనిపోయారు. మరో 17 మంది క్షతగాత్రులైన పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇక్కడ ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఏదైతే సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ఉందో వేట్లపాలెంకి దాదాపు 1 కిలోమీటర్ల దూరం పరిధిలోని పంట పొలాల్లోని 6 షెడ్లను నిర్మించి ఇక్కడ ఫైర్ వర్క్స్ ని గత కొంతకాలంగా నిర్వహిస్తున్నారని చెప్పి స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం అయింది. ఒక బీతావాహన పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మృతదేహాలన్నీ కూడా పూర్తిగా చెల్లాచెదరగా పడిపోయినాయి. పంట పొలాల్లో కూడా కొన్ని మృతదేహ సంబంధించినటువంటి శరీర భాగాలన్నీ కూడా అధికారులు సేకరించి ఇక్కడ డెడ్ బాడీస్ అన్ని ఒక చోట చేర్చి పోస్ట్ మార్టం నిమిత్తం అది పెద్దాపురం ఏరియాతో ఆసుపత్రితో పాటుగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం చూసినట్లయితే ఈ స్థాయిలో ప్రమాదం ఎప్పుడు కూడా సంభవించలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. పేలుడు దాటికి కేవలం వేట్లపాలెమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాల కూడా ఇళ్లన్నీ కూడా పూర్తిగా దద్దరిల్లిన పరిస్థితి. ప్రాణభయంతో ప్రజలంతా కూడా పరుగులు తీశారు. అయితే ఇటీవల కాలంలోనే ఇక్కడ ఈ యొక్క షెడ్యూల్ని నిర్మించి ఎవరైతే ఇక్కడ ఈ నిర్వాహకులు ఉన్నారో ఇక్కడ ఈ గాదలమ్మ జాతర అనే సందర్భంగా పెద్ద ఎత్తున ఆర్డర్స్ తీసుకున్నారు. ఆ ఆర్డర్స్ తీసుకునే ఇక్కడ ఫైర్ వర్క్స్ ని గత 3 రోజుల నుంచి కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అవుతుంది. పెద్ద ఎత్తున బాణసంచా తయారీకి సంబంధించినటువంటి ఈ ముడి పదార్థాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు 500 రూపాయల వేతనానికి వీరంతా కూడా దినసరి వేతనానికి కూలీలంతా కూడా వచ్చారు. ఒక వేట్లపాలెమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి కట్టమూరు అదేవిధంగా అనేక గ్రామాల నుంచి కూడా ప్రజలు కూలీలు ఇక్కడ వచ్చి ఈ పనిచేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. క్షతగాత్రులకు ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో పాటుగా ఎస్పీ బిందు మాధవ్ అదేవిధంగా ఆర్డీఓ ఇతర ఫైర్ అధికారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. వేట్లపాలెం ఘటనపై అయితే అధికారులు మాట్లాడేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ప్రమాదం మీద స్పష్టత రాలేదు. మృతులు ఎంతమంది ఉన్నారో తెలియదు అంటున్నారు. అదేవిధంగా 17 మంది క్షతగాత్రులు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూసినట్లయితే ఈ ప్రమాదం జరగక ముందు 70 మంది వరకు కూడా కూలీలు పనిచేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కొంతమంది అంటే జరగక ముందు కొంతమంది భోజనం కోసం బయటకు వెళ్లారు. ఈ వేట్లపాలెంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి కూలీ పనులు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్తారు. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మృతదేహాలను సేకరించారు. మృతదేహాలు గుర్తుపట్టినంతగా చింద్రాబింద్రం అవడంతో DNA టెస్టులు చేసి వారిని గుర్తుపట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే ఒక హృదయ విదారకరమైన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. వేట్లపాలెంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు జరగలేదు. చాలా భారీ స్థాయిలో పేలుడు సంభవించింది. ఆ పేలుడు దాటికే మేము ప్రారంభంతో ఇంటి నుంచి పరుగులు తీస్తామని చెప్పి వేట్లపాలెం ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దీని మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. శ్రీనివాసతో కలిసి లక్ష్మణ్ రాజు, సాక్షి టీవీ, వేట్లపాలెం నుండి. వేట్లపాలెం పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి కాకినాడ జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. సుమారు 30 మంది కార్మికులకు 70% పైగా కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పెద్దపురానికి చెందిన మోర్తా శ్రీను, వేట్లపాలానికి చెందిన సత్యవేణి పరిస్థితి విషమంగా ఉంది. సామర్లకోటకు చెందిన కాతేటి శ్రీను, లోవరాజు, వేట్లపాలానికి చెందిన చిటికెల లక్ష్మికి చికిత్స అందిస్తున్నారు. కొద్దిగా అనుకున్నాను సార్, ఎందుకంటే స్ట్రెచ్చర్ లోపలికి వెళ్ళాలి కదా, సార్ రండి, డ్రామాకి రండి, మీరు డ్రామాకి రండి.
లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు సంఘటనా స్థలం నుంచి మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా ఉన్నారు. హరీష్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్ కి తరలించారు, మరి వారి పరిస్థితి ఎలా ఉంది? సంఘటనా స్థలం అయితే అత్యంత భయానకంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 2 ఎకరాల స్థలంలో ఐసోలేటివ్ అనే ప్రాంతంలో ఏటుకట్టుగా సమీపంలో ఉంటుంది. గ్రామానికి ఏ రకమైన అటాచ్మెంట్ లేకపోయినా సరే ఈ 2 ఎకరాల స్థలంలో భారీ స్థాయిలో అయితే ఇక్కడ మందుగుండు సామగ్రి తయారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ సంఘటనలో ఇప్పటిదాకా అధికారులు అయితే 34 మంది సంఘటన జరిగిన సమయంలో ఉన్నారు. అందులో 23 మంది స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. 7 అయితే తీవ్ర గాయాల పాలయ్యారు. కాకినాడ ప్రభుత్వంలో వాళ్ళకి చికిత్స అందిస్తున్నాం. అదేవిధంగా 4 అయితే సేఫ్ గా ఉన్నారన్న విషయాన్ని అయితే చెప్తున్నారు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే అసలు ఇంత పెద్ద బ్లాస్ట్ ఎలా జరిగింది, కేవలం సాధారణ మందుగుండుతోనే ఈ బ్లాస్ట్ జరిగింది అన్న విషయాల మీద అయితే పెద్ద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే బ్లాస్ట్ తీవ్రత ఎంత స్థాయిలో ఉందంటే 23 స్పాట్ లో ఉన్న వాళ్ళంతా తునాతునకలు అయిపోయే పరిస్థితి. అసలు ఉన్న సామాగ్రిని కనీసం ఐడెంటిఫై చేసి గుర్తించే పరిస్థితి కూడా లేనంత స్థాయిలో ఇక్కడున్న వాహనాలు గానీ అక్కడున్న ఎక్విప్మెంట్ గానీ కొన్ని ఏదైతే టెంపరీ బిల్డింగ్ భవనాలు ఏదైతే ఉన్నాయో షెడ్లు గానీ కూడా నామరూపాలు లేకుండా పోయినాయి. కనీసం అక్కడ ఒక టెంపరీ షెడ్ ఉందన్న విషయం కూడా తెలియని పరిస్థితిలో మొత్తం చదును చేసి పారేసినట్టుంది. ఆ బ్లాస్ట్ అంత తీవ్ర స్థాయిలో జరిగింది. దాంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నిజంగా అధికారుల పర్యవేక్షణ ఉందా, పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ మందుగుండు సామాగ్రి తయారవుతుంది అనే విషయం మీద కూడా పరిశీలన చేయాల్సి ఉంది. ఇప్పటికైతే అధికారులు ప్రస్తుతానికైతే 23 బాడీలను ట్రేస్ చేస్తారు. ఇంకా ఏమన్నా సరే ఈ పేలుడు దాటికి చుట్టుపక్కల ఎక్కడ పడిపోయి ఉన్నాయన్న విషయం మీద కూడా ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది. అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది కూడా వచ్చి ఇంకా కూడా చాలా ప్రాంతాల్లో ఈ వేడి అయితే బయటకు వస్తూనే ఉంది. మంటలు కాస్తున్నాయి. వాటన్నింటినీ ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి ప్రాంతం అంతా భద్రతా బలగాలు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక్కడ వాహనాలు చూస్తుంటే కనీసం వాహనాలు ఎలా కాలిపోయాయో కూడా గుర్తుపట్టలే స్థితిలో ఉన్నాయి. ఈ సంఘటన ఎలా జరిగిందన్న విషయం మీద కూడా ఎవరో అంచనాకు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఏ స్థాయిలో ఇక్కడ మెటీరియల్ నిల్వ చేశారన్న విషయం మీద కూడా స్పష్టత లేదు. దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న భవనాలన్నీ కూడా ఛిద్రం అయిపోయినాయి. ఒక భారీ బాంబు పడితే ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా చిన్న స్థాయి భూకంపం వస్తే ఈ ప్రాంతం మొత్తం ఏ రకంగా కంపించిపోయి మొత్తం ఆనవాళ్లు లేకుండా పోతాయో ఆ స్థాయిలో పరిస్థితి ఇక్కడ నెలకొంది. సమీపంలో ఉన్న దాదాపు 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనాలు కూడా కంపించి బేట్ల వారి అద్దాలు పగిలిపోయాయంటే ఈ పేలుడు ఏ రకంగా ఉందో చెప్పొచ్చు. గత ఏడాది దీపావళికి 10 రోజుల ముందు రాయవరంలో కూడా ఇదే రకంగా ఫైర్ వర్క్స్ లో భారీ పేలుడు జరగడం, అక్కడ కూడా 10 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అనేక సూచనలు అయితే వచ్చాయి. ఉన్నత స్థాయి కమిటీ కూడా ఇక్కడికి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని ఎంక్వైరీ కూడా జరిగింది. ఇది జరిగిన కొన్ని రోజులకి ఇంత భారీ స్థాయిలో సంఘటన జరగడం, 23 మంది ప్రాణాలు కోల్పోవడం, మరికొంతమంది ప్రాణాలతో పోరాటం జరుగుతుంది. దీన్ని బట్టి అసలు అధికారులు క్షేత్రస్థాయిలో నిజంగా పర్యవేక్షణ చేస్తున్నారా లేదా అనే విషయం మీద అయితే స్పష్టత కనిపించడం లేదు. ప్రస్తుతం అయితే ఈ ఏదైతే ఫ్యాక్టరీ ఉందో దీనికి సంబంధించి మందుగుండు తయారీ కేంద్రానికి లైసెన్స్ అయితే ఉందన్న విషయం చెప్తున్నారు. దాంతోపాటు మందుగుండు సామాగ్రి తయారీకి సంబంధించి ప్రత్యేకంగా నిపుణత కలిగిన, నైపుణ్యం కలిగిన స్కిల్డ్ వర్కర్స్ అయితే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఏర్పాటు చేయాల్సి ఉంది. అక్కడ వాళ్లే చేస్తున్నారా లేదా వేట్లపాలెం చుట్టుపక్కల ఉన్న పొలాల్లో పనిచేసే రోజువారీ కూలీ డైలీ వేజెస్ కార్మికులు పనిచేస్తున్నారా అనే విషయం మీద కూడా స్పష్టత లేదు. చనిపోయిన వారంతా చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారు, అదేవిధంగా గాయపడిన వారు కూడా వేట్లపాలెం ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారే మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి ఏం జరిగిందన్న విషయాన్ని కూడా అధికారులు కూడా చెప్పే పరిస్థితుల్లో లేరు. పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరిగితే తప్ప అసలు ఇక్కడ ఏ స్థాయి మెటీరియల్ ఉంది. సమీపంలో జగ్గంపేటలో ఒక జాతర జరుగుతుంది, దానికి ఖచ్చితంగా బాణాసంచా అవసరం అవుద్ది అనే విషయం మీద మాత్రమే చెప్తున్నారు. దానికి సంబంధించి ఎంత అవసరం అవుతుంది, ఎందుకంటే ఏడాది పొడవునా కూడా ఈ ప్రాంతంలో ఈ మెటీరియల్ తయారు చేయటం, బాణాసంచా తయారు చేయటం ఇది ఆనవాయితీగా వస్తుంది. చుట్టుపక్కల రాయవరం గానీ అదేవిధంగా వేట్లపాలెం కానీ తయారవుతుంటాయి. అయితే ఇంత పెద్ద మోతాదులో దగ్గరలో దీపావళి లేకపోయినా ఎలా తయారు చేస్తున్నారు, ఎందుకు తయారు చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా అధికారులు పరిశీలించలేదు. అసలు ఎలా అనుమతులు ఇచ్చారు, ఏ అనుమతులు ఉన్నాయి అన్న విషయం మీద కూడా ఇప్పటిదాకా ఎటువంటి స్పష్టత లేదు. కేవలం చనిపోయిన ఈ సంఘటన జరిగిన సమయంలో ఎంతమంది చనిపోయారో కూడా ఇప్పటి వరకు బాడీలు బట్టి గుర్తించారు తప్ప ఆ సంఘటనా స్థలంలో 60 నుంచి 70 మంది ఉండొచ్చని స్థానికులు చెప్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఉన్నారా లేదంటే సేఫ్ గా ఉన్నారా లేదన్న విషయం కూడా స్పష్టంగా తెలియటం లేదు. గ్రేసీ, థ్యాంక్ యూ హరీష్.